నమస్తే, వెల్కమ్ టు జిఆర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మా జిఆర్ టీవీ చీఫ్ ఎడిటర్ నరేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే నరేష్ గారు. నమస్తే శాను. గత కొద్ది సంవత్సరాలుగా కూడా మనం చూస్తూనే ఉన్నాము టీటీడీ లడ్డు వివాదం అనేది అసలు కొలిక్కి రావట్లేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రీసెంట్గా జరిగిన అసెంబ్లీలో అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ మన కౌన్సిల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మోషేని రాజు గారు అయితే ఈయన్ని ఉద్దేశించి ఒక మాట అయితే అనడం జరిగింది. అంటే మీరు క్రిస్టియన్, మీ నాయకుడు కూడా క్రిస్టియన్ అంటూ కూడా అసలు ఎందుకు అంటే ఇదేమైనా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనుకోవచ్చు టీడీపీ వాళ్ళు. అంటే ఎందుకు ఈ విధంగా మతాన్ని తీసుకురావడం జరిగింది, దీని గురించి ఏం చెప్తారు? మతాన్ని తీసుకురావడం అంటే అక్కడ లడ్డు వివాదంలో వివక్ష చూపిస్తున్నారు. అసలు మీరు దేవుడిని నమ్మరు, ముఖ్యంగా హిందూ దేవుళ్ళను ఇటు ముస్లింలు కానీ అటు క్రిస్టియన్స్ కానీ నమ్మరు. ఓకే. కానీ హిందూస్ అలా మసీద్ కనబడ్డా, దర్గా కనబడ్డా, లేకపోతే చర్చ్ కనబడ్డా మొక్కుతారు, అలవాటు. రైట్. దేవుడు కాదు దెయ్యం అని చూడరు హిందువులు, లైట్ తీసుకుంటారు. ఇది కూడా మనలాంటి మతమే కదా అనుకుంటారు. అవును. అయితే క్రిస్టియన్స్ మాత్రం నమ్మరు, వాళ్ళు అడ్డు తినరు, దేవుడిని నమ్మరు. మీకు ఐడియా ఉంటే హిందూ దేవుళ్ళని. అవును. ఇక్కడ అచ్చెన్నాయుడు గారు అంటే ఆయన అనాలనుకున్న మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, అందరికి తెలిసిన విషయం. రాజారెడ్డి గారి తండ్రి అక్కడ నుంచి కూడా క్రిస్టియానిటీ తీసుకున్నారు. తాతల కాలం నుంచి వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తిరుమల తిరుపతి కలియుగ దైవం అనేటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అప్పుడు ఒక డిక్లరేషన్ ఉంటుంది, మీరు హిందూ అని ఒక డిక్లరేషన్ ఉంటుంది. ఓకే. దీనికి సంబంధించి ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోయినాడు. హిందువా క్రిస్టియన్ ఏమి ఇవ్వలేదు. ఓకే. సో ఇటు ఆయన అందుకే అన్నాడు, మీ నాయకుడు క్రిస్టియనే, మీరు కూడా క్రిస్టియనే. అంటే ఆయన అదే సందర్భంలో నేను క్రిస్టియన్ కాదు హిందూ అని కూడా చెప్పడం జరిగింది. రైట్. అయితే ఇక్కడ మోషేను రాజు శాసన మండలి చైర్మన్. రైట్. సో ఆయన లుక్స్ కూడా చూస్తే క్రిస్టియన్ లానే ఉన్నారు. నార్మల్గా లుక్స్ కొన్ని ఉంటాయి. ఓకే. హిందువులు ఒక లాగా ఉంటారు, వాళ్ళు రోజు గుడికి వెళ్ళి బొట్టు పెడతారు. అవును. వాళ్ళ లుక్స్ చూడగానే కొన్ని సార్లు అంటే అందరికి అనిపించకపోయినా కొంతమందిని ఐడెంటిఫై చేయొచ్చు. హిందువులైనా క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా వాళ్ళ ముఖ కవలికలు వాళ్ళని చూస్తే అర్థమవుతుంది వాళ్ళ అపీరియన్స్. ఈ మోషేని రాజు శాసన మండలి చైర్మన్ గారు ఎట్లా ఉన్నారంటే చూడడానికి క్రిస్టియన్ లాగా ఉన్నారు. అది కాకుండా ఆయన క్రిస్టియన్ అంట. దీనికి సంబంధించి మీరు క్రిస్టియన్ అధ్యక్ష చైర్మన్ గారిని అచ్చెన్నాయుడు గారు మీరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్ అని వాళ్ళ పక్కన వైసీపీ నాయకులను చూపించారు. ఇదంతా కూడా మీ అధినేతలు మీ పార్టీ వాళ్ళే క్రిస్టియన్స్, మీరు దేవుని నమ్మకపోవచ్చు అని మాట్లాడినప్పుడు దానిపైన మోషన్ రాజు గారు కోపం వచ్చింది. విత్డ్రా చేసుకోవాలి మీరు వర్డ్ అంటే కొన్ని వర్డ్స్ అసెంబ్లీలో మాట్లాడితే అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తొలగిస్తారు. ఇలాంటి శాసన మండలిలో అది శాసనసభ ఎక్కడ మాట్లాడినా వర్డ్స్ విత్డ్రా చేసుకుంటారు, రికార్డ్ నుంచి తొలగించమని చెప్తారు. సో మీరు అనడం తప్పు కాదు, నేను క్రిస్టియన్ని కాదు నేను హిందూని, మీరు నన్ను తప్పుగా మాట్లాడుతున్నారు అని. నన్ను క్రిస్టియన్ అంటున్నారు, కాదు నేను హిందువుని అని చెప్పినాడు. కానీ కొన్ని వీడియోస్ బయటకు వచ్చి వైరల్ అవుతున్నాయి. మోషన్ రాజు గారు చర్చిలో మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. నేను క్రిస్టియన్ అంటే జీసస్ని నమ్మాలా, దేవుడిని నమ్మితే ఇట్లా ఉంటుందని, కానీ నేను హిందూ అని ఆయన చెప్తున్నాడు. సో దానికి అక్కడైనా డిబేట్ పెట్టుకున్నాడు. అచ్చెన్నాయుడు గారు లేచి సరే నేను తప్పుగా మాట్లాడితే సారీ అని చెప్పి అయిపోయింది. కానీ వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్సీలు ఉంటారు కదా, శాసనసభలో వాళ్ళ డిజిట్ తక్కువ ఉంది, మండలిలో కొద్దిగా ఎక్కువనే ఉంటుంది కదా, అంటే అది ముందు జరిగిన ఎన్నికలు కాబట్టి ద టైం పీరియడ్ ఎక్కువ ఉంటుంది ఎమ్మెల్సీలకు. దీనికి సంబంధించి వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు. అట్లా ఎట్లా అనుకుంటాడు, అసలు ఏ విధంగా అంటాడు. ఆయన ఇప్పుడు మన వీడియోలే చూసినాం, గతంలో ఎప్పుడైనా చర్చిలో మాట్లాడిన వీడియోలు ఆయన మాటలు మీరు కూడా చూసిండొచ్చు. చూస్తే ఆయన క్రిస్టియన్ లాగానే మాట్లాడినాడు. సో ఆయన కూడా అదే అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియనే, మీరు క్రిస్టియనే, మీరు పెద్దగా తిరుమల శ్రీవారిని నమ్మకపోవచ్చు అన్నాడు. వాస్తవానికి ఏ క్రిస్టియన్ ఎక్కువగా నమ్మడు, ఏ ముస్లిం హిందూ దేవుళ్ళని నమ్మడు, చాలా రేర్ అది. అవును. సో ఆ వర్షంతో అంటే అది నేను అనుకొని అన్నాను అన్నాడు. ఆయన ఏమో లకారం యూజ్ చేయలేదు, బూతులు ఏం పెట్టలేదు, మీరు క్రిస్టియన్ అని అన్నాడు. అట్లా ఎట్లా అంటారు, మీరు సారీ చెప్పాలని వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్సీలు గొడవ చేస్తారు. నాకు అనిపించింది, ఒక నిండు సభలో ఒక 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని డైరెక్ట్గా పట్టుకొని లోకేష్ ఎవరికి పుట్టాడో తెలుసు అంటే, లోకేష్ చంద్రబాబుకి భువనేశ్వర్ గారికి పుట్టలేదు, లోకేష్ ఎవరికి పుట్టిండు, భువనేశ్వర్ గారికి ఇంకొకరు పుట్టిండు అనే విధంగా చంద్రబాబు ముందే కామెంట్ చేశారు అసెంబ్లీలో. డైరెక్ట్ చంద్రబాబు లాంటి నాయకుడి మీద అంత ఘోరమైన పదజాలం ఉపయోగిస్తే అసలు ఈరోజు ఈ 11 సీట్లకు పడిపోయారంటే మెయిన్ ఆ మాటలు. చాలా మంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ కూతురు, ద గ్రేట్ ఎన్టీఆర్ కూతురు, చంద్రబాబు నాయుడు సతీమణి, బాలకృష్ణ చెల్లె, జూనియర్ ఎన్టీఆర్ మేనత్త, ఆ మాట అంటే అలా కలవరం అయిపోయింది.
అలాంటి మాటలన్న వైసీపీ నాయకులు ఇప్పుడు ఈ మాటకి గొడవ చేస్తారు. అంటే సందర్భము ఈ శాసన మండలిలో శాసనసభలో దేనికి ఎక్కువగా రియాక్ట్ అవ్వాలో కూడా, అంటే ఏ చిన్నదానైనా కూడా పెద్దగా అనొచ్చు, ఏ చిన్న ఛాన్స్ దొరికినా పెద్ద గొడవ చేయొచ్చు ఇంకా మనం అనేది వాళ్ళ వర్షన్ లాగా కనిపిస్తుంది. అంటే రీసెంట్గా ఏదైతే అసెంబ్లీలో ఈ కల్తీ అసలు ఎందుకు జరిగింది అనే దాని గురించి మాట్లాడకుండా అన్నిటి గురించి మాట్లాడుతున్నారు. అంటే లైక్ ఇప్పుడు ఈ రిలీజన్ గురించి కానివ్వండి, అంటే ఏమైనా డైవర్ట్ చేయడానికి ఇట్లా బిహేవ్ చేస్తున్న టీడీపీ వాళ్ళు అనుకోవచ్చా? ఓకే, ఏ డైవర్ట్ చేయడానికి దేనికోసం అంటే ఈ కల్తీ వివాదం ఏమన్నా డైవర్ట్ చేయడానికి మాత్రమే, అంటే హైలైట్ చేయకుండా ఈ క్యాస్ట్ గురించి కానివ్వండి, లేదంటే ఈ రిలీజన్ గురించి కానివ్వండి, ఇట్లా మాట్లాడడం జరుగుతుంది అనుకోవచ్చా? ఈ విధంగా ఇష్యూ చేసిందే టీడీపీ వాళ్ళు కదా కల్తీ విషయంలో. ఓకే, ఇష్యూ తెరపైకి తీసుకొచ్చిందే టీడీపీ. వాస్తవానికి సిబిఐ కూడా దర్యాప్తు సంస్థ ఏం చెప్పింది, కల్తీ జరిగింది కానీ జంతువుల కొవ్వుతో కల్తీ జరగలేదు. ఓకే, జంతువుల కొవ్వు అనేది అన్నారు కదా, పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డులో జంతువు కొవ్వు కలిపినారు అని బాగా వైరల్ అయింది న్యూస్. జంతువుల కొవ్వు లేదు, కాకపోతే కల్తీ జరిగింది. ఏ విధంగానే కల్తీ జరగవచ్చు. దానికి సంబంధించి లడ్డులో ఏదో వాడిన నెయ్యిలో అయితే కల్తీ జరిగింది అన్నారు. సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి గారు, ఆయన గతంలో టీటీడీ చైర్మన్గా చేసినారు, ఆయన కూడా చెప్పింది కల్తీ జరిగింది కానీ జంతువుల కొవ్వు జరగలేదు, కల్తీ మాత్రం జరిగింది. అట్ ద సేమ్ టైం కల్తీ చేయమని జగన్మోహన్ రెడ్డి అని చెప్పగా ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చాలా బిజీగా ఉంటాడు, రాష్ట్ర పరిపాలన ఇదంతా చూసుకునే జగన్మోహన్ రెడ్డి శ్రీవారి లడ్డులో కల్తీ చేయండి, కల్తీ చేసే మిగిలే డబ్బులు ఎంత, కల్తీ చేయండి అని ఎందుకు చెప్తారు? శ్రీవారికి అసలుకి కళ్ళు ఇట్లా ఒక రెప్ప కొట్టే లోపల కొన్ని కోట్లు వచ్చి పడతాయి అకౌంట్లో, కొన్ని కోట్లు హుండీలో పడితే ఆయన శ్రీవారి వెంకటేశ్వర స్వామి గారి అకౌంట్లో పడతాయి, ఒక కనురెప్పలోనే ఎన్నో కోట్లు పడతాయి. అలాంటి శ్రీవారికి అసలు కల్తీ అవసరం లేదు. ఆ జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చెప్పడు కదా కల్తీ చేయండి అని. ఎంత క్రిస్టియన్ అయినా కూడా ఆయన ముఖ్యమంత్రిగా హిందూస్ని, ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని అందరినీ సమానంగా చూడాలి. ఆయన కూడా అలాగే చూస్తారు. లడ్డులోనే కల్తీ చేయడానికి ఎందుకు చెప్తాడు? ఇది తప్పిదం అంతా కూడా అధికారులకు. అధికారులు కల్తీ చేసి వాళ్ళ డబ్బుకి, అంటే మనం చూస్తుంటాము చాలా వరకు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటాయి, ఉస్మానియా ఆసుపత్రి కానీ, గాంధీ ఆసుపత్రి కానీ, మీరు స్వయంగా చూడండి వెళ్ళి. వాళ్ళు మధ్యాహ్న భోజనమే వారు మధ్యాహ్న భోజనమైనా సాయంత్రం భోజనమైనా వాళ్ళు ఒక కర్రీ, ఒక రైసు, తర్వాత గుడ్లు, ఇలా బనానా కొన్ని ఇస్తుంటారు. అయితే మీరు రైస్ పక్కన పెడితే మీరు ఆ పప్పులో సాంబార్లో చూడండి ప్రతిరోజు వాటర్ కలుపుతారు. కొన్ని వాటర్ కలిపిన వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి. అంటే వాళ్ళు ఒక 20 మెంబర్స్ కొండి దాంట్లో ఇంకొక 30 మెంబర్స్ సరిపడేలా వాటర్ కలుపుతారు. ఒక కర్రీలో కానీ ఒక పప్పులో సాంబార్లో వాటర్ కలిపితే దాని టేస్ట్ ఏముంటుంది? ఈ కల్తీ ఎందుకు చేస్తారు మీరు చెప్పండి? కల్తీ ఎందుకు చేస్తారు? అది వాటర్ పోసి అంటే ఎక్కువ రావాలి అంటే 50 రూపాయలు అయ్యేది 20 రూపాయలతోనే చేస్తారు వీళ్ళు. 20 రూపాయలతో చేసి 50 రూపాయల సరిపడా వాటర్ కలుపుతారు. కల్తీ ఎందుకు చేస్తున్నారు? 30 రూపాయల కోసం, అంటే డబ్బుల కోసం. ఇక్కడ శ్రీవారి లడ్డు కూడా కల్తీ అందుకే, డబ్బుల కోసమే. పవిత్ర స్వామివారి ప్రతిష్ట దిగజారుస్తున్నామా, అది అవన్నీ అవసరం లేదు వాళ్ళకి. డబ్బులు మిగిలినాయా, దానికోసం కల్తీ జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏం కావాలని చేయించాడు, అధికారుల తప్పిదం అది. సో డైవర్షన్ అయితే కాదంటారు? డైవర్షన్ కోసం కాదు. ఇక్కడ లోకేష్ గారు మాట్లాడుతున్నారు. నిన్న ఆయన మాట్లాడిన తీరు చూస్తే లోకేష్ గారు అది అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. చంద్రబాబు గారు లేకపోయినా కూడా నారా లోకేష్ పార్టీనే కాదు ప్రభుత్వాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా పాలించే గట్స్ ఉన్నాయి. రేపు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా గట్టిగా కౌంటర్ వేస్తే జగన్మోహన్ రెడ్డి కూడా చట్టసభలో సేమ్ ఆయన కంటే ఘాటుగా కౌంటర్కి ఎన్కౌంటర్ చేసే గట్స్ కూడా, సబ్జెక్ట్ కూడా, తెలుగు పైన పట్టు కూడా లోకేష్ ఉందని అనిపిస్తుంది. ఆయన మాట్లాడితే ఏమన్నాడు? మార్చ్ 21 మా కొడుకు పుట్టినరోజు. మా కొడుకు దేవాంష్కి 10 సంవత్సరాలు. గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము మార్చి 21కి మేము అన్నదాన కార్యక్రమం చేస్తాము. మేము ఎప్పుడు తిరుపతికి వెళ్తాం, క్యూ లైన్ కట్టి వెళ్తాం, క్యూ లైన్ కాంప్లెక్స్లోనే. మేము నేరుగా వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు, ఎప్పుడు అలా వెళ్ళలేదు. మేము చాలా భక్తిగా భావిస్తాము, తిరుమల శ్రీవారిని చాలా భక్తితో కొలుస్తాము, పరమ పవిత్రంగా. మేము వెళ్ళాలంటే నేరుగా వెళ్ళిపోవచ్చు, కానీ నేను క్యూ లైన్లోనే వస్తాను అని చెప్పి లోకేష్ కౌంటర్ ఇచ్చిండు. పైగా కల్తీ జరగలేదు అంటున్నారు, వాస్తవాల ఆధారాలు చూపించి మాట్లాడాలని చాలా ఫైర్గా మాట్లాడినాడు. ఒకప్పుడు లోకేష్కి తెలుగు పదాలంటే కూడా అర్థం సరిగా తెలియదు అనుకోవచ్చు. తెలుగు స్పష్టంగా పలకలేకపోతుంటే, తెలుగు పదాలు ఆయనకు మాట్లాడడానికి రాకపోతుంటే, ఒకవేళ ఏదన్నా మంచి ఇప్పుడు తన్మయత్వం,
కొన్ని ఉంటాయి. తిరుమల శ్రీవారికి సంబంధించి దేవుడికి సంబంధించి కొన్ని భాష మీరు డివోషనల్ ఇంటర్వ్యూస్ చేస్తారు, రకరకాల వర్డ్స్ ఉంటాయి, తన్మయం అని ఇలాంటి వర్డ్స్కి అర్థం కూడా లోకేష్కి తెలియకుంటుండే, ఆయనకు ఆ పదాలు పలకడానికి కూడా రాకపోతుండే చూసినాం మనం. ఎందుకు అంటే ఆయన ఏదైనా డిఫెక్ట్ కదా. ఆయన చిన్నప్పటి నుంచి చదువుకుంది, ఆయన పుట్టినప్పటి నుంచే వాళ్ళ ఫాదర్ ఆయన చంద్రబాబు గారు ఆయన పెళ్లి కాక ముందుకే మంత్రి, 28 ఏళ్ళకు 30 ఏళ్ళకి ఆయన రాజకీయాలు యాక్టివ్ పాలిటిక్స్లో ఉండు. లోకేష్ పుట్టేటప్పటికి చంద్రబాబు గారు అప్పటికైనా ఎమ్మెల్యే, మంత్రి, ఒక పార్టీ నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు కడుపులో పుట్టిండు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఫారెన్లో చదువుకోవడము, మొత్తం ఆయన స్టడీస్ అంతా ఫారెన్లోనే ఉన్నాయి. తెలుగు ఎక్కడ ఉంటుంది ఇంకా? అప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం ఇంగ్లీషే, తెలుగు అవసరం లేదు. ఖచ్చితంగా అబ్రాడ్లో చదివించడము, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ అంతే. ఇంగ్లీష్ అన్నాడు, తెలుగు ఎక్కడ ఉంటుంది ఆయనకి? కొంతమందికి ఎంత ఇంగ్లీష్ చదువుకున్నా, ఎంత అబ్రాడ్లో విదేశాల్లో చదువులు చదివినా కూడా తెలుగు అంటే ఇష్టం ఉంటుంది, వస్తుంది. లోకేష్ గారికి రాలేదు. అలాంటి లోకేష్ గారు మాటలు కూడా అర్థం కాని, తెలుగు మాటలు అర్థం కాని లోకేష్ గారు ఈరోజు ఎంత స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నాడు అంటే ఆయన రిఫార్మ్ చేసుకుని రీమేక్ చేసుకోండి అని చెప్పుకోవాలి. రైట్, అవును. అది ఆయన కౌంటరు పప్పు అన్నారు, ఇప్పుడు నిప్పై కూర్చుండు ఆయన. అంటే ఆయన పప్పు అనేది ట్రోల్ చేసినారు, ఆయన ఏ విధంగా మార్చుకుండు అనేది ఇప్పుడు అసెంబ్లీలో శాసన మండలిలో మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. లోకేష్కు ఖచ్చితంగా పార్టీని నడిపించే సత్తా లోకేష్కే ఉంది, ఇంకా వేరే వాళ్ళకంటే లోకేషే ఇంకా సమర్థవంతంగా నడిపిస్తాడు పార్టీని అనేది అర్థమవుతుంది. అక్కడ పార్టీనే కాదు, ప్రభుత్వాన్ని కూడా నడిపించే సత్తా ఉంది లోకేష్ అనిపిస్తుంది. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నెయ్యి కాస్ట్ని తగ్గించండి, కల్తీ జరగదు అని అన్నారు. అంటే మన లోకేష్ గారు ఏమన్నారు అంటే, ఇప్పుడు నెయ్యి కాస్ట్ బాగా పెరిగింది కాబట్టి ఇప్పుడు మీలాగా కల్తీ చేసి నన్ను చేయమంటారా వ్యాపారం అంటూ కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. సో దానికి ఏమంటారు? అంటే నెయ్యి రేట్లు అప్పుడు వేరే ఉండే, ఇప్పుడు పెరిగినాయి కదా నెయ్యి రేట్లు. అంటే నెయ్యి రేట్లు పెరిగినాయి అంటే ఒక పదార్థం తయారవుతుందంటే ఆ పదార్థం రేటు తగ్గించలేము. ఎందుకంటే ఆ పదార్థం ఏ పదార్థాలతో తయారవుతుంది, ఆ పదార్థాల రేట్లు తగ్గాలి. ఆ పదార్థాలు ఆ మేకింగ్ రేట్లు తగ్గితే ఆ రేటు తగ్గుతుంది. చాలా కష్టం ఆ రేట్లు తగ్గడం. ఏ విధంగా తగ్గించే అవకాశం ఇప్పుడు రేటు పెరిగింది, దీన్ని కూడా నెయ్యి కూడా కల్తీ చేస్తే రేటు తగ్గుతుంది, ఆ విధంగా కల్తీ చేయమంటారని వాళ్ళకి ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ నరేష్. రైట్.